హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒకే మెథడ్ ఉపయోగించి ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఒకే మెథడ్లో ఏ విధంగా చేయాలని మనం చూద్దాం. అంటే ఒకే మెథడ్లో ఎల్సిఎం కనుక్కోవచ్చు, హెచ్సిఎఫ్ అని కూడా కనుక్కోవచ్చు. అంటే గసాగు గసాబా రెంటిని ఒకే మెథడ్లో కనుక్కోవచ్చు. ఈ విధంగా మనం కనుక్కోవడం మనం చేసి నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా మనం ఈజీగా చేయవచ్చు. ఫస్ట్ లెక్క చూద్దాం. 18, 54, 81. ఫస్ట్ నేను ఎల్సిఎం కనుక్కున్నాను. మనకి ఎల్సిఎం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, కనీసం ఏవైనా రెండు నెంబర్లు ఒకే ఎక్కంతో మనం డివిజిబుల్ కావాలి. కనీసం రెండు ఎల్సిఎంలు అయితే మనకు ఫస్ట్ ఈ రెండు 2 టేబుల్తో పోదాం. ఫస్ట్ 2 టేబుల్తో చేస్తున్నాం. 2 9, 2 4, 2 7 14, 27 వస్తుంది. ఇది పోదు రెండు ఎక్కంతో, అందుకని 81 అలాగే పెట్టుకుంటాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకు రెండు ఎక్కంతో ఏవైనా రెండు కనీస నెంబర్లు పోవాలి కాబట్టి ఏ రెండు నెంబర్లు పోవు. నెక్స్ట్ మనం 3 ఎక్కం తీసుకుంటాం. 3 3 9, 3 9 27, 3 2 6, 3 7 1 27 వస్తుంది. నెక్స్ట్ కూడా మనకు 3 ఎక్కమే వస్తుంది. 3 ఎక్కంతో 3 1 3, 3 3 9, 3 9 27. ఇక్కడ చూడండి, మనకు కనీసం ఏవైనా రెండు నెంబర్లు పోవాలి కాబట్టి ఈ ఒకటి మనకు పోదు కాబట్టి 3 9 ఈ రెండు నెంబర్లు తీసుకుంటే 3 ఎక్కంతో ఈ రెండు నెంబర్లు మాత్రమే పోతాయి. ఇక్కడ ఆపి నెక్స్ట్ మనము హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకు తేడా అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ వరకు చూసినట్లయితే ప్రతి నెంబర్ అనేది మనకు డివిజిబుల్ కాలే. ఇక్కడ ఈ నెంబర్ డివిజిబుల్ కాలే 2తో చేసినప్పుడు. అదే 3తో చేసినప్పుడు ఇవన్నీ అయినాయి. ఇక్కడ కూడా 3తో చేసినప్పుడు ఇవన్నీ డివిజిబుల్ అయినాయి. ఇట్లా మనకు ఎల్సిఎంలో ఏవైనా కనీసం రెండు నెంబర్లు డివిజిబుల్ అయితే చాలు చేసుకుంటూ పోతాం. అట్లా చేసుకుంటూ పోయి తర్వాత మనకు చివరిలో మనం ఏం చేస్తాం, ఇవన్నీ మల్టిప్లై చేస్తాం. ఇంకా మనకు ఇక్కడ 3తో పోతుంది, 3తో కూడా చేద్దాం ఒకేసారి. 1 అలా ఉంటుంది, 3 1 3 3 ఇంతటితో అయిపోతుంది. ఈ విధంగా మనం ఎల్సిఎం అనేది చేస్తాం. తర్వాత ఇవన్నీ మనం మల్టిప్లై చేయాలి. 2 3 6, 6 3 18, 18 3 54, 54 3 162. ఇప్పుడు ఎల్సిఎం అనేది మనకు 162 అనేది వచ్చింది. ఎల్సిఎం 162. మరి ఇదే లెక్క హెచ్సిఎఫ్ కనుక్కున్నాం. ఓకే, మనం ఇదే ప్రాబ్లంకి హెచ్సిఎఫ్ ఏ విధంగా కనుక్కోవాలని ఇప్పుడు చూద్దాం. మనకు ఎల్సిఎంలో ఏం చేస్తాం, కనీసం రెండు నెంబర్లు అనేది డివిజిబుల్ కావాలి. అదే హెచ్సిఎఫ్ విషయానికి వస్తే అన్ని నెంబర్లు డివిజిబుల్ కావాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం అన్ని నెంబర్లు డివిజిబుల్ అయితే ఇక్కడ మనం రెండు ఎక్కంతో చేసినాం, కనీసం రెండు నెంబర్లు పోతాయి కాబట్టి ఇది. కానీ ఇక్కడ అట్లా కాదు, 18 పోవాలి, 54 పోవాలి, 81 కూడా డివిజిబుల్ కావాలి. అంటే 3 నెంబర్లు ఒకే ఎక్కంతో డివిజిబుల్ కావాలి. అలా మాత్రమే తీసుకోవాలి హెచ్సిఎఫ్లో. అట్లప్పుడు మనకు 3 టేబుల్తో పోతుంది. 3 6 18, 3 1 3, 3 8 24 18 వస్తుంది. 3 2 6, 3 7 27 వస్తుంది. తర్వాత కూడా అన్ని నెంబర్లు ఒకే నెంబర్తో పోవాలి. 3 ఎక్కంతో మళ్ళీ పోతాయి. 3 ఎక్కంతో 3 2 6, 3 6 18, 3 9 27. నెక్స్ట్ మనం చేయడానికి 2 6 9 ఇవన్నీ ఒకే నెంబర్తో డివిజిబుల్ కావాలి. మనకు అలాంటప్పుడు ఏ నెంబర్ మనకు డివిజిబుల్ చేయదు. ఒకవేళ మనం 2 తీసుకుంటే ఇది ఒక్కటే పోతుంది. 3 తీసుకుంటే 6 9 మాత్రమే డివిజిబుల్ అవుతాయి. కాబట్టి మనం ఇంతటితో ఆపేస్తాం. ఇప్పుడు మనకు చివరిగా హెచ్సిఎఫ్ ఎట్లా చేయాలంటే, ఇంకా ఏ నెంబర్లు అయితే పూర్తిగా డివిజిబుల్ చేసినాయో అవి మాత్రమే మనకు మల్టిప్లై చేయాలి. ఈ రెండే మనకు, ఇంకా వీటికి అవసరం లేదు. అంటే 3 3 9. హెచ్సిఎఫ్ వచ్చేసి మనకు ఇక్కడ డివిజిబుల్ చేసి ఉంటాయి కదా, ఇవి మాత్రమే మనము మల్టిప్లై చేయాలి. 3 3 9. ఇది హెచ్సిఎఫ్ కనుక్కునే విధానం. సేమ్ మెథడే, కాకపోతే ఎల్సిఎంకు హెచ్సిఎఫ్ తేడా ఏంటంటే ఎల్సిఎంలో కనీసం రెండు నెంబర్లు డివిజిబుల్ అయితే చాలు చేసుకుంటూ పోయి చివరి వరకు మనకు ఇక్కడ వరకు ఇవి కూడా మనకు మిగిలిన రిమైనర్ శేషం కూడా మల్టిప్లై
చేస్తాం. కానీ మనకు హెచ్సిఎఫ్లో ఓన్లీ ఏ నెంబర్లు అయితే డివిజిబుల్ చేస్తామో అవి మాత్రమే చేస్తాం. ఇవి మాత్రం మనం తీసేస్తాం, వీటిని మల్టిప్లై చేయం. ఈ మెథడ్ మనం ఉపయోగించినట్లయితే ఒకే మెథడ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ను మనం ఒకే మెథడ్లో ఈజీగా చేయవచ్చు. ఈ విధంగా చేయడంలో మనకు ఎటువంటి ఎక్కువగా మనకు మెథడ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. హెచ్సిఎఫ్కు కొన్ని మెథడ్స్, ఎల్సిఎఫ్కు కొన్ని మెథడ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ ఒకటి హెచ్సిఎఫ్లో అన్ని నెంబర్లు డివిజిబుల్ కావాలి. అది ఎల్సిఎంలో కనీసం 2 నెంబర్లు డివిజిబుల్ అయితే చాలు. తర్వాత ఎల్సిఎంలో ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటూ వచ్చి రిమైండర్స్ని కూడా మల్టిప్లై చేయాలి. అది హెచ్సిఎఫ్లో అయితే ఓన్లీ ఏ నెంబర్లు అయితే మనం డివిజిబుల్ చేస్తామో అవి మాత్రం మల్టిప్లై చేయాలి. ఈ విధంగా మనం నేర్చుకున్నట్లయితే మన ప్రాబ్లమ్స్ ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ లెక్క చూద్దాం. నెక్స్ట్ మనకు ఈ లెక్క చూసినట్లయితే మనకు సేమ్ అలాంటి లెక్కనే ఒకసారి మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఒక లెక్క చేసి చూపిస్తున్నా. 12, 45, 75 మనకి ఈ నెంబర్లు తీసుకొని మన ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనుకున్నాం. ఫస్ట్ 12, 45, 75 ప్లస్ ఎల్సిఎం కాబట్టి కనీసం 2 నెంబర్లు డివిజిబుల్ అయితే చాలు. మనకు 2తో ఉంటే ఇది ఒకటే పోతుంది, ఇది పోదు. మనకు 3 తీసుకుందాం. 4, 12, 3, 1, 3, 3, 5, 15, 15 వస్తుంది. 3, 2, 6, 3, 5, 15, 3 ఎక్కం 9. తర్వాత మనకు కనీసం అంటే 5 ఎక్కంతో వస్తుంది. తర్వాత 4 అలాగే ఉంటుంది. 3, 5, 5, 3, 15, 5, 20 ఇంత అయిపోతుంది. ఇంకా మనకు ఎటువంటిది మనకు రాదు, అన్ని వేరు వేరు నెంబర్లు వచ్చినాయి కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేద్దాం. 3, 5, 15, 4, 60, 63, 180, 185, 900. ఇప్పుడు మనకు ఎల్సిఎం వచ్చేసి 900 వచ్చింది. నెక్స్ట్ మనం హెచ్సిఎఫ్ కనుక్కుందాం. సేమ్ ఇదే లెక్క హెచ్సిఎఫ్ 12, 45, 75. హెచ్సిఎఫ్లో మనం అన్ని నెంబర్లు డివిజిబుల్ కావాలి కాబట్టి మనం 3తో తీసుకుందాం. ఫస్ట్ 3తో అన్ని నెంబర్లు పోతాయి కాబట్టి 4, 50, 12, 3, 15, 3, 25 అన్ని నెంబర్లు డివిజిబుల్ అయినాయి కాబట్టి నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఏ నెంబర్ కూడా అన్ని నెంబర్లను డివిజిబుల్ చేయలేదు. 5 ఎక్కలు తీసుకున్నట్లయితే ఈ 2 మాత్రమే పోతాయి, ఇది పోదు. కాబట్టి మనకు ఇంకా ఏం పోదు కాబట్టి ఫైనల్గా మనకు 3 ఒక్కటే వచ్చింది. ఇది హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ వచ్చేసి 3 అవుతుంది. ఈ విధంగా మనం ఈజీగా ఒకే మెథడ్ ఉపయోగించి ఎల్సిఎం హెచ్సిఎఫ్ను ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఇలాంటి లెక్కలు నేర్చుకున్నట్లయితే మనకు ఫర్దర్గా ఏవైనా మనకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనకి ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ను కనుక్కోవడానికి మనకు ఎప్పుడు ప్రాబ్లమ్స్లలో ఎల్సిఎం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి అనేది మనం గమనించినట్లయితే ఒక షార్ట్ కట్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లో ఎల్సిఎం కనుక్కుంటే చేయాలన్నా హెచ్సిఎఫ్ కనుక్కుంటే చేయాలనేది మనకు ఈజీగా అర్థమవుతుంది.